Hey guys, this is Uday Chinna and welcome back to my channel. సో ఎప్పట్లాగానే మండే మార్నింగ్. సో మండే మార్నింగ్స్ కున్న స్పెషాలిటీ ఏందో మీకు తెలుసా? చెప్పు. ఎందుకంటే మండే ఒక్కరోజు అయిపోయిందంటే సగం వీక్ మొత్తం అయిపోయినట్టు ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఎక్సెప్ట్ మండే మిగతా డేస్ మనం వర్క్ చేయడానికి పెట్టే ఎఫర్ట్స్కి కావాల్సిన మోటివేషన్ కన్నా మండే రోజు మార్నింగ్ కష్టపడి మార్నింగ్ లేచి కాలేజ్కి రెడీ అవ్వాలంటే మస్తు మోటివేషన్ అయితే అవసరం పడుతుంది. సో ఎనీవేస్ ఎట్లాగో కష్టపడి నా డే అయితే స్టార్ట్ చేసిన. బేసిక్గా నేను లీడ్ చేసేది ఒక రొటీన్ లైఫ్. అసలు ఎప్పుడు 2025 స్టార్ట్ అయింది, అసలు ఎప్పుడు డిసెంబర్ వచ్చిందో అసలు అర్థమే కాలేదు. టైం అయితే మస్తు ఫాస్ట్గా అయిపోయింది. ఇంకో 2 డేస్లో 2026 కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ రొటీనిజంని లీడ్ చేయడం మంచిదా? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో ఎప్పటి వరకు అయితే మన ఈ డైలీ రొటీన్ లైఫ్లో మన ఒక హ్యాబిట్స్ ప్రొడక్టివ్ ఉంటాయో అప్పటి వరకు అయితే ఇది మంచిది. దీనివల్ల మన లైఫ్ అయితే ఫ్రంట్కి పుష్ అయిపోతుంది. సో 2026 కూడా వచ్చేసింది. అసలు లేట్ చేయకుండా మీ రొటీన్ లైఫ్లో ఏమేమి చేంజెస్ చేస్తారో చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కళ్ళు మూసి తెరిచే లోపల 2027 కూడా వచ్చేస్తుంది. ఏం చెప్పావురా?